తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఎంపీ ఈటెల ధ్వజమెత్తారు. శామీర్పేటలోని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాసంలో విలేకరుల సమావేశంలో ఈటెల మాట్లాడుతూ మోంతా తుఫాను బాధితులను పరామర్శిస్తూ వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అందక విద్యా సంస్థలను ఇబ్బంది పాలు చేస్తుందని, ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామ పంచాయతీలలో అప్పటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు చేసిన పనుల బకాయిలు రాక వారిని అప్పులు పాలు చేస్తుందన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. త్వరలో ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్పినట్లే రేవంత్ రెడ్డి కూడా చెప్తారన్నారు. నాయకులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదన్నారు. వార్డు మెంబర్లు కొంత పనిచేసిండ్రు, 50,000 లక్షల రూపాయలు. ఉప సర్పంచులు పనిచేసిండ్రు, సర్పంచులు పనిచేసిండ్రు, ఎంపీటీసీలు పనిచేసిండ్రు, జడ్పీటీసీలు పనిచేసిండ్రు. చిన్న చిన్న కాంట్రాక్టులు కమ్యూనిటీ హాల్ల కోసమో, సిమెంట్ రోడ్ల కోసమో, డ్రైన్ల కోసమో పనిచేస్తే ఇవాళ ఎప్పుడో చెప్పిండ్రు మొత్తం పోయిన దసరా, ఈ దసరా కాకుండా పోయిన దసరకు మొత్తం బిల్లులను కూడా పే చేస్తామని చెప్పిండ్రు. మళ్ళీ అడగంగా మొన్న దసరాకు పే చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటికి కూడా పే చేయట్లేదు. వాళ్ళు 10%, 12% లంచం ఇచ్చుకునే స్థాయి లేక, వాళ్ళకు సోర్స్ దొరకక, ఆ చిన్నవాళ్ళు సచివాలయంలో అడుగు పెట్టలేక, నీ మంత్రిని కలవలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు కూడా డైట్ ఛార్జీలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ హాస్టల్ బంద్ చేసే పరిస్థితి వచ్చింది, రెసిడెన్షియల్ స్కూల్ బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఎట్లా అని చెప్పి మేము అన్నాం. ఇవాళ ఇన్ని భూములు అమ్ముతున్నారు హైదరాబాద్లో, 177 కోట్లకు ఒక ఎకరం చొప్పున అని చెప్పి 1,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. 1,000 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి పోతున్నాయి తప్ప పిల్లలు చదువుకునడానికి మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ పనికొస్తుంది. యాజమాన్యాలు వాళ్ళు సమ్మెకు నోటీసులు ఇస్తే అతివృష్టితో దాదాపు 30